చెప్పుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగదు అని నిర్గమకాండం 20:12 చెప్పబడింది. ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఎవరు? పౌలు గారు ఎఫెసీ సంఘానికి. మీ దేవుడిచ్చినటువంటి వాగ్దానము మీరు నెరవేర్చాలి. ఎలా ఎందుకు తల్లిదండ్రులు ప్రేమించాలి? దీర్ఘాయుష్మంతులు అవుట కొరకు, భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుట కొరకు మీ తల్లిని తండ్రిని ప్రేమించండి అని తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అయితే ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది, 3వ వచనం. మొదటిది ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఇది మొదటిది కాదు కానీ అంత ప్రాముఖ్యమైనది తల్లిదండ్రులకి విధేయులై జీవించడం. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నప్పుడే పిల్లలు ఉన్నత స్థితిలోనికి, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి మీరు జీవించినప్పుడు తల్లిదండ్రులకు లోబడడం అనేది మొదటి ఆజ్ఞగా చెప్తున్నాడు ఇక్కడ.